హలో వెల్కమ్ టు కుక్ విత్ దారం. ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం రండి. మొదటగా ఒక కడాయి తీసుకొని శుద్ధం చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనె వేసి మొదటగా పచ్చిశనగపప్పు వేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు మినపప్పు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఎండుమిరపకాయలు మనకి కారానికి తగినంత ఎండుమిరపకాయలు వేసుకొని ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి కొంచెం ఫ్రై చేసి ఉప్పు కలిపి తీసి ఆరబెట్టుకోవాలి. ఇది ఎంతవరకు ఫ్రై చేయాలంటే ఎండుమిరపకాయలు వించినప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా విరగవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొదటగా ఎండుమిరపకాయలు, పచ్చి జీలకర్ర, చింతపండులో ఈ పీచు అవి లేకుండా శుద్ధం చేసుకొని అది కూడా వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని అది తెల్లగడ్డ కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు, కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంది. కరివేపాకు కళ్ళకు హెయిర్కు చాలా మంచిది కాబట్టి మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరొక వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్.